జగన్మోహన్ రెడ్డి గారు చాలా సునాయాసంగా, చాలా సులభంగా అన్ని ఇళ్లలో ఉండే విషయమే ఇది. గర్గర్కి కహాని అన్నారు. ఏదండి గర్గర్కి కహాని? కన్న తల్లిని కోర్టుకు ఈడ్చడం గర్గర్కి కహానియా? ఇది ప్రతి ఇంట్లో జరిగే విషయమా? ఇక్కడ కన్న తల్లి మీద కేసు పెట్టిన దౌర్భాగ్యుడు ఇంకెవరైనా ఉన్నారా ఈ రూమ్ లో? ప్లీజ్ ఒకసారి ఎన్లైటన్ మీ. ఏమన్నా ఎవరైనా ఉన్నారా? ఇది గర్గర్కి కహాని అన్నారు. అందరి ఇళ్లలో జరిగే విషయమే అన్నట్టు మాట్లాడుతున్నారే. అంత సునాయాసంగా, అంత సులభంగా మీరు మాట్లాడగలుగుతున్నారంటే మీకు మానవత్వం లేదా? మీకు ఇమోషన్స్, సెంటిమెంట్స్ లాంటివి లేవా? ఒక సజ్జల గారు మాట్లాడితేనో, లేకపోతే ఇంకొక ఎవరు పేరునియో ఎవరో మాట్లాడితేనో, లేక ఆఖరికి సాక్షి రాసిన నేను పెద్దగా పట్టించుకోను. కానీ నిన్న సుబ్బారెడ్డి చిన్నాన మాట్లాడాడు అంటే నాకు తెలియకుండానే కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. ఎందుకు చిన్నానా అని అనుకున్నా. నా బిడ్డలు మీ ముందు పెరగలేదా? నా బిడ్డలు మిమ్మల్ని తాత అని పలకరించలేదా? ఎందుకు నా బిడ్డలకు అన్యాయం చేయాలనుకున్నారు? ఏది నిజమో ఏది నిజం కాదో మీకు తెలియదా? ఆత్మ పరిశీలన చేసుకోవాలి. దేవుడు ఉన్నాడు, చూస్తున్నాడు. నాన్న కూడా ఎక్కడో బ్రతికే ఉన్నాడు, స్వర్గం చూస్తున్నాడు. గుర్తుపెట్టుకోవాలని కోరుతున్నాను. సందర్భం వచ్చింది కాబట్టి మళ్ళీ ఈ అంశం మాట్లాడడం నాకు ఇష్టం లేదు. కాబట్టి వైసీపీ కాడర్ కూడా నేను మాట చెప్పాలనుకుంటున్నాను. వైసీపీ నాయకులు, వైసీపీ కార్యకర్తలు సమాధానం చెప్పాలి. 2019లో వైసీపీ ప్రభుత్వం 175 స్థానాలకు గాను 151 స్థానాలలో విజయం సాధించింది. ఇది అఖండ విజయం. ఇది ఎలా సాధ్యమైంది? ఎంతో మంది రాజశేఖర్ రెడ్డి గారి అభిమానులు, రాజశేఖర్ రెడ్డి గారి పేరు మీద పెట్టిన పార్టీ కాబట్టి రాజశేఖర్ రెడ్డి గారి ఆశయాలను నిలబెట్టాలి అని, నిలబడతాయి అన్న నమ్మకంతో ఎంతో కష్టపడితే, ఎన్నో త్యాగాలు చేస్తే ఈ విజయం సాధ్యమైంది. నేను అమ్మ మాత్రమే త్యాగం చేశామని నేను చెప్పటం లేదు. ఎంతో మంది త్యాగాలు చేశారు. కానీ అమ్మ నేను కూడా మా చేతనైన దానికంటే ఎక్కువ చేశాను. అమ్మకైతే మోకాళ్ళ నొప్పులున్నాయి, పాదాలలో నొప్పులున్నాయి. అప్పుడప్పుడు క్యాంపెయినింగ్ లో రాత్రులు ఏడ్చేది ఆ నొప్పులకి భరించలేక. లేజరో లేకపోతే ఐసో లేకపోతే మందులో ఏదో ఒక రీతిగా మేనేజ్ చేసుకుంటూ వచ్చింది. అంత కష్టపడింది అమ్మ. నేను కూడా 3200 కిలోమీటర్లు పాదయాత్ర చేశాను. పాదయాత్రకు వెళ్ళు అంటేనే వెళ్ళిపోయా. పాదయాత్రకే కాదు, సూర్యుని వరకు వెళ్ళు అని అన్నా నా ప్రాణాలు పోతాయని తెలుసునా మీరు వెళ్ళు అన్నారు కాబట్టి నేను వెళ్ళిపోయేదాన్ని. జగనన్న అంటే నాకు అంత ప్రాణం. మరి వైసీపీ నాయకుల్ని, కార్యకర్తలను అడుగుతున్నా,
నేనేం తక్కువ చేశాను? నేనేం తప్పు చేశాను? ఒకటైనా చెప్పండి, ఒకటే చెప్పండి, ఒక్క కారణం చెప్పండి. నేను జగన్మోహన్ రెడ్డి గారి కోసం 19 మంది బై ఎలక్షన్లు వస్తే బై ఎలక్షన్ల కోసం తిరిగాం. నేను అమ్మ ఎంతో మందిని గెలిపించుకున్నాం. సమైక్య ఆంధ్ర కోసం తిరగమంటే తిరిగాం. ఎక్కడ ఏ అవసరం వస్తే అవసరానికి తిరిగాం. తెలంగాణలో ఓదార్పు యాత్ర కోసం తిరిగాం. 3200 కిలోమీటర్లు పాదయాత్ర చేశాను. 2 ఎలక్షన్లలో క్యాంపెయిన్ చేశాను. బాయ్ బాయ్ బాబు క్యాంపెయిన్ అయితే ఆ ఎలక్షన్కు సంబంధించి ద బెస్ట్ క్యాంపెయిన్ ఇన్ ఇండియా అని పీకే గారు అన్నారు. అంత సక్సెస్ఫుల్గా జరిగింది ఆ క్యాంపెయిన్. మరి నేను జగన్మోహన్ రెడ్డి గారి కోసం ఇన్ని చేశాను కదా, మరి జగన్మోహన్ రెడ్డి గారు నా కోసం ఏం చేశారు? ఒకటైనా చేశారా? ఒక్క మేలైనా చేశారా? జగన్మోహన్ రెడ్డి గారి జన్మంతటికి తన చెల్లెల కోసం ఇది చేశాను అని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పుకోగలరా? ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు నాకు, నా బిడ్డలకు అన్యాయం చేస్తున్నారు అన్నది పచ్చి నిజం. ఇది దేవునికి తెలుసు, ఇది అమ్మకు తెలుసు, నాన్నకు తెలుసు, చాలా మందికి తెలుసు. అయినా అలాంటి నాయకుడిని మీరు మోస్తున్నారు. అలాంటి జగన్మోహన్ రెడ్డి గారిని వైసీపీ కాడర్ ఎత్తి పట్టుకుంది. ఒక ప్రశ్నకు సమాధానం చెప్పండి. 5 సంవత్సరాలు MOU నా చేతిలో ఉంది. MOUలో ఈ ఆస్తులు నాయి అని వాళ్ళు సంతకాలు పెట్టారు. ఆ హక్కు పత్రాలు 5 సంవత్సరాలు నా చేతుల్లో ఉన్నాయి. 5 సంవత్సరాలు నాకు ఎన్ని అవసరాలున్నా, ఎన్ని ఇబ్బందులున్నా, ఎంత కష్టం వచ్చినా ఆ MOUలు నేను బయట పెట్టలేదు, వాడుకోలేదు. ఎందుకంటే MOU బయటికి పోతే రాజశేఖర రెడ్డి గారి కుటుంబం గురించి నలుగురు 4 రకాలుగా మాట్లాడతారు. కాబట్టి MOU నా చేతిలో ఉన్నా ఒక్క మీడియా హౌస్కు పోలేదు, కోర్టు మెట్లు ఎక్కలేదు MOU. అలాంటి MOU అలాంటి MOU ఈరోజు ఇంతమంది చేతుల్లో ఉంది అంటే దానికి కారణం ఎవరు? ఈరోజు విజయమ్మ గారిని, రాజశేఖర రెడ్డి గారి భార్యని కోర్టుకు ఇడ్చారు అంటే దానికి కారణం ఎవరు? ఒక కొడుకే తన తల్లిని కోర్టుకు ఈడ్చడము అంటే అది దుర్మార్గం కాదా? అయినా ఆ తల్లి అలాంటి కొడుకుని ఎందుకు కన్నాను, అలాంటి కొడుకుని చంపేస్తే బాగుండు కదా చిన్నప్పుడే అన్న మాటలు మాట్లాడటం లేదండి. నేను ఇంకా ఎందుకు బతుకున్నాను, ఇది చూడ్డానికే బతుకున్నానా అని బాధపడుతుంది. వదిలేమ్మా.
అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్తున్నారు దీనివల్ల? జగన్మోహన్ రెడ్డి గారి బెయిలు రద్దవుతుంది కాబట్టి ఈరోజు అమ్మను కోర్టుకు ఈడ్చాను అంటున్నారు. అంటే జగన్మోహన్ రెడ్డి గారికి లబ్ధి చేకూరుతుంది అంటే తల్లిని కోర్టుకు ఈడ్చొచ్చా? అదే కదా జగన్మోహన్ రెడ్డి గారు చేసింది. తనకి లాభం జరుగుతుంది అంటే తల్లిని కోర్టుకి ఈడ్చారు. అప్పుడు రాజశేఖర రెడ్డి గారి పేరు కూడా ఎఫ్ఐఆర్లో చేర్చకపోతే, రాజశేఖర రెడ్డి గారి పేరు ఛార్జ్ షీట్లో లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు బయటపడటం అసాధ్యము అని పొనుగోలు సుధాకర్ గారు 3 కోట్ల చుట్టూ తిరిగి రాజశేఖర రెడ్డి గారి పేరును సిబిఐ ఛార్జ్ షీట్లో చేర్పించారు. అలాంటి మనిషికి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన వెంటనే ఏఏజీ పదవిని ఇచ్చారు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి సూచన మేరకే ఇది జరిగింది కాబట్టి. అంటే తనకు లాభం జరుగుతుంది అంటే అమ్మను కోర్టుకైనా ఈడుస్తారు. తనకు లాభం జరుగుతుంది అనుకుంటే నాన్న పేరును ఎఫ్ఐఆర్లో ఛార్జ్ షీట్లో కూడా చేర్పిస్తారు. ఇది కాదా జగన్మోహన్ రెడ్డి గారు చేసింది? తనకు మేలు జరుగుతుంది అనుకుంటే చెల్లెల్ని వాడుకుంటారు, తనకు అవసరం లేదు అనుకుంటే తొక్కేస్తారు. వైసీపీ నాయకులు, కార్యకర్తలు ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు ఇంతమంది ముందు నిలబడి నేను ఇంత ధైర్యంగా మాట్లాడుతున్నాను అంటే దానికి కారణం తప్పు చేసింది నేను కాదు అని నాకు తెలుసు కాబట్టి. మరి మీరు వెంబడిస్తున్న వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు మీ నాయకుడో లేక సేడిస్టో మీరు ఆలోచించుకోవాలి. థ్యాంక్ యూ.